వృద్ధ హారీత స్మృతి. అంబరీష మహారాజు హారీతుని ఆశ్రమంలోకి వెళ్ళి ధర్మం చెప్పమని అడిగితే వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మం చెప్పి నారాయణుని ఎవరు సేవించరో వారు చండాలురు అని చెప్పారు. విష్ణుమూర్తికి దాసుడవడం గొప్ప ధర్మం. వైష్ణవ మంత్ర సంస్కారాలు, అష్ట అక్షరి, ద్వాదశ అక్షరి హయగ్రీవ మంత్ర సంబంధంగా విష్ణు పూజనం చెప్పారు. ప్రాతకాలంలో లేచి ఏమి చేయాలో చెప్పారు. రాజధర్మాలు, భక్తి యోగం, భూతబలి విధానం, భగవంతుడి ఉత్సవాలు, మహాపాతక ప్రాయశ్చిత్తాలు, విష్ణు పూజా విధానం, భాండ ఆదిశుద్ధి, ద్రవ్యశుద్ధి, స్త్రీ ధర్మాలు, వైష్ణవ దీక్ష, వైష్ణవ ధర్మాలు, వైష్ణవ ప్రశంస, బంగారం యొక్క విశేషం, రాజధర్మాలు, దండనీతి విధానం, ద్వాదశ పుత్ర వర్ణన, వైశాఖ శ్రావణ కార్తీక మాఘమాసాల్లో విష్ణు పూజా విధానం, భగవంతుడి మహోత్సవములు విధిపూర్వకంగా చేయాలి. వారి ఆచారాలను అనుసరించి చేస్తే అనావృష్టి మహారాగాలు పోతాయి. ప్రతి ఋతువులో మహోత్సవం విధానం, నగర కీర్తనం తప్పక చేయాలన్నారు. శ్రాద్ధ నారాయణ బలి వర్ణన, సాత్విక రాజసిక తామసిక ప్రకృతి వర్ణన, పాపాన్ని అనుసరించి వచ్చు నరకాదుల పేర్లు, కీర్తన యొక్క గొప్పతనం, రథయాత్ర వర్ణన, వేదమంత్రాలతో నిత్య మాస ఉత్సవాలు. 6వ అధ్యాయంలో సర్వయజ్ఞ సమాప్తోతు పుష్పయజ్ఞం సమాచరేత్ సర్వం సంపూర్ణతాం ఇది పరితుష్టో జనార్దనః అని విశేషం. రహస్య ప్రాయశ్చిత్తాలు, నానావిధి ఉత్సవాలు. 8వ అధ్యాయంలో విష్ణు పూజా విధి. మొదలు విష్ణు పూజా విధి అనేది మొదలు ఎలా ఉండాలి, ఏ సూక్తంతో ఏం చేయాలి, తద్విష్ణు మంత్రంతో నమస్కారం, నారాయణానువాకంతో అఘమర్షణం, ఆనోభద్ర సూక్తంతో రంగవల్లాదులు మొదలుగున్నవి. మంత్ర విధానం 6వ అధ్యాయంలో రామ, నారాయణ, నరసింహ మొదలగు మంత్ర విశేషాలు ఉన్నాయి.